ఈ వీడియోలో మనం భాష గురించి, ఆ భాష నుంచి వచ్చిన సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. మెయిన్‌గా ఈ వీడియోలో సాంస్క్రిట్ భాష గురించి, సాంస్క్రిట్ భాష నుంచి వచ్చిన వేదాల గురించి కంప్లీట్‌గా మాట్లాడుకుందామండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. భాష గురించి మాట్లాడుకుంటే మనం ఏ విషయమైనా ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం, మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటి అన్నది భాష ద్వారా మనం చెప్పాలనుకుంది వేరే వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలా చెప్పచ్చండి. ఇనిషియల్ స్టేజెస్లో లాంగ్వేజ్ ఓరల్ కమ్యూనికేషన్లో ఉంటుందండి. ఇక సాహిత్యం గురించి మాట్లాడుకుంటే ఏదైతే భాష ఉందో దాన్ని రిటన్ ఫామ్లో రాసినప్పుడు, ఏదైనా బుక్స్లో కానీ గ్రామర్ బుక్స్ కింద మనం పబ్లిష్ చేసినప్పుడు దాన్ని లిటరేచర్ లేదా సాహిత్యం అని అంటారండి. సాహిత్యానికి మెయిన్గా కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే స్క్రిప్ట్ అండి, అంటే లిపి. మనం మాట్లాడే భాష ఏదైతే ఉందో, మనం వేరే వాళ్ళతో మాట్లాడడానికి కానీ వేరే వాళ్ళతో మనం అనుకున్నది చెప్పడానికి ఉపయోగించే భాష ఏదైతే ఉందో, ఆ భాషని ఏదైతే పుస్తకాల్లో మనం రాసామో ఆ భాషని పుస్తకాల్లో రాయాలంటే మనకంటూ ఒక లిప్ ఉండాలండి. మన ఇండియాలో 2 ఓల్డెస్ట్ స్క్రిప్ట్స్ ఉన్నాయండి. అవి ఒకటి బ్రాహ్మీ, మరొకటి ఖారోస్తి. ప్రజెంట్ డే ఇండియా అయిన మెయిన్ల్యాండ్ ఇండియాలో ఈ బ్రహ్మీ స్క్రిప్ట్ ఎక్కువ ప్రాచుర్యం ఉండేదండి. ప్రజెంట్ డే పాకిస్తాన్ అయిన నార్త్ వెస్ట్ ప్రోవియన్స్లో ఈ ఖారోస్తి స్క్రిప్ట్ ఎక్కువగా యూజ్ చేసేవారు అన్నమాట. మన ఇండియాలో ఉన్న చాలా స్క్రిప్ట్స్కి ఈ బ్రాహ్మీ స్క్రిప్టే మదర్ అండి. మనకి వాడుకలో ఉన్న స్క్రిప్ట్స్ అన్ని ఈ బ్రాహ్మీ స్క్రిప్ట్ నుంచే వచ్చాయండి. ఈ బ్రాహ్మీ స్క్రిప్ట్ నుంచి డిరైవ్ కానీ ఎన్నో ట్రైబల్ స్క్రిప్ట్స్ కూడా మన ఇండియాలో ఉండేవండి. ఉదాహరణకి హిందీ కానీ సాంస్క్రిట్ కానీ దేవనాగరి లిపి యూజ్ చేసి రాస్తారండి. కాశ్మీరీ లాంగ్వేజ్ని వచ్చి శారదా లిపిని, పంజాబీ లాంగ్వేజ్ వచ్చి గురుముఖి స్క్రిప్ట్ యూజ్ చేసి రాస్తారండి. మరాఠీ లాంగ్వేజ్ వచ్చి మోదీ స్క్రిప్ట్ యూజ్ చేసి రాస్తారండి. ఈ మోదీ స్క్రిప్ట్ వచ్చి ఆల్మోస్ట్ దేవనాగరి స్క్రిప్ట్ లాగే ఉంటుందండి. ఇక దక్షిణ భారతదేశానికి వస్తే తమిళ్ లాంగ్వేజ్ వచ్చి వట్టేలుట్టు స్క్రిప్ట్ యూజ్ చేస్తారండి. మలయాళం వచ్చి గ్రాంథా స్క్రిప్ట్ యూజ్ చేస్తారండి. కన్నడ వచ్చి కదంబా స్క్రిప్ట్, తెలుగుని తెలుగు స్క్రిప్ట్ అని, ఒరియాని ఒరియా స్క్రిప్ట్ అని పిలుస్తారండి. ఇక భాష గురించి మాట్లాడుకుంటే మన రాజ్యాంగం ప్రకారం 1600 లాంగ్వేజెస్, డైలెక్ట్స్ ఉన్నాయండి. కానీ అఫీషియల్గా మనం 22 భాషల్ని గుర్తించామండి. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడిస్సా అండ్ సాంస్క్రిట్ని కలిపి మనం క్లాసికల్ లాంగ్వేజెస్ కింద గుర్తించామండి. మన ఇండియాలో లాంగ్వేజెస్ని 4 ఫ్యామిలీస్గా డివైడ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఫోనిక్ సిమిలారిటీని బట్టి డివైడ్ చేయబడింది అనమాట. దాని అర్థం ఏంటంటే వినడానికి ఏదైతే సిమిలర్గా ఉంటాయో ఆ లాంగ్వేజెస్ అన్ని కలిపి ఒక ఫ్యామిలీస్గా డివైడ్ చేశారండి. ఇండో ఆరియన్ లాంగ్వేజ్ వచ్చి మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఉంటారండి. ద్రవిడియన్ లాంగ్వేజ్ వచ్చి సౌత్ ఇండియన్ భాషలైన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం కలిపి ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అంటారండి. సైనో టిబెటన్ లాంగ్వేజ్ వచ్చి ఏదైతే చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి సైనో టిబెటన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అంటారండి. ఆస్ట్రియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ వచ్చి ఏదైతే ట్రైబల్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాటన్నిటిని కలిపి 4th ఫ్యామిలీ కింద డివైడ్ చేశారండి. ఆ విధంగా మన ఇండియాలో ఇండో ఆరియన్ లాంగ్వేజ్, ద్రవిడియన్ లాంగ్వేజ్, సైనో టిబెటన్ లాంగ్వేజ్, అలాగే ఆస్ట్రియన్ లాంగ్వేజ్ అని చెప్పేసి 4 ఫ్యామిలీస్ ఉన్నాయి. మన ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ ని ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ అని అంటారండి. మన దేశంలో ఉన్న భాషలు ఫాలో అయ్యేవి అభిగూఢ సిస్టమ్ అనమాట. దాని అర్థం ఏంటంటే మనం ఏమైతే రాస్తామో అలాగే పలుకుతామండి. ఇండియాలోనే మోస్ట్ సైంటిఫిక్ లాంగ్వేజ్ ఏదంటే హిందీ అండి. సైంటిఫిక్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కాన్సనెంట్స్ని ఎప్పుడూ రాయాలండి, వోవెల్స్ని డయాక్రిటిక్ ఉన్నప్పుడే రాస్తారనమాట. మరి ప్రపంచంలో ఇంగ్లీష్ ఎందుకు మోస్ట్ అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ కాదు అంటే ఇంగ్లీష్లో ప్రతి పదం రాసినట్టు చదవరండి. ఆ పదం యొక్క కాంటెక్స్ట్ని బట్టి ఆ పదాల్లో కూడా సైలెంట్ క్యారెక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు మన మెయిన్ కంటెంట్ అయిన సాంస్క్రిట్ లాంగ్వేజ్ గురించి, ఆ సాంస్క్రిట్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన వేదాల గురించి మాట్లాడుకుందాం. ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది ట్రాన్స్ బౌండరీ లాంగ్వేజ్ అండి. ఏదైతే భౌగోళికంగా అలాగే మతపరమైన సరిహద్దులు ఉంటాయో వాటన్నిటిని అధిగమించిన భాష అనమాట ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఎందుకంటే సౌత్ రష్యన్ ప్రాంతానికి చెందిన ఈ ఆరియన్స్ ఎప్పుడైతే ఈ భాషని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారో ఈ భాష ఇక్కడ ఉపయోగించబడింది అనమాట. మనం పెర్షియన్ ప్రాంతంలో చూసినట్లయితే జోరో ఆస్ట్రియన్ మతానికి చెందిన వాళ్ళ హోలీ బుక్ అయిన జంద్ అవస్థలో కొంత భాగం ఈ సాంస్క్రిట్ భాషలో రాయబడింది అనమాట. అంతేకాకుండా ఈ సాంస్క్రిట్ భాషని మన హిందూయిజంలోను, బౌద్ధిజంలోను, జైనిజంలో కూడా వాళ్ళ పుస్తకాల్లో ఉపయోగించబడింది. వేదిక్ లిటరేచర్లో ఈ వేదాలను రాయడానికి సాంస్క్రిట్ ని యూజ్ చేయడం జరిగిందండి. వేదాలు అనే పదానికి అర్థం నాలెడ్జ్ అండి. ఇక ఫస్ట్ వేదం వచ్చి ఋగ్వేదం. దాని అర్థం ఏంటంటే డివైన్ నాలెడ్జ్. ఈ ఋగ్వేదంలో 1028 స్తోత్రాలు రాయబడిందండి. ఈ 1028 స్తోత్రాలని 3 కేటగిరీస్గా విభజించారనమాట. మొదటి భాగంలో నేచర్ యొక్క అందాన్ని వర్ణించబడింది అనమాట. ఈ భారత భూభాగం మీద ఉన్న నదులను కానీ, కొండలను కానీ, పర్వతాలను కానీ వర్ణిస్తూ ఈ ఋగ్వేదంలో ఒక భాగంలో రాయబడింది అనమాట. రెండో భాగంలో దేవుడికి ఎలా పూజ చేయాలి, ఆ పూజ యొక్క పర్పస్ ఏంటన్నది రాయబడిందండి. సమాజంలో ఉన్నత జీవన విధానాలని ఎలా పెంపొందించుకోవాలని చెప్పి ఇందులో రాయబడింది అనమాట. ఉదాహరణకి హానెస్టీ కానీ, ట్రూత్ఫుల్నెస్ కానీ, ఒక వ్యక్తి యొక్క డెడికేషన్ ఎలా ఉండాలి అని కానీ, అలాగే మన నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఇక్కడ రాయబడింది అనమాట. ఇక మూడో భాగంలో అప్పుడున్న వేదిక్ సొసైటీలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ ఈ ఋగ్వేదంలో క్లియర్గా రాయబడినవి అనమాట. ఈ యజుర్వేద వేదం గురించి తెలుసుకునే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వేదాలన్నీ కంపోజ్ చేయబడినవండి. ఈ వేదాలన్నీ ఒకరి నోటి నుంచి ఒకరి నోటికి కంఠస్థం పట్టడం జరిగిందండి.
ఆ విధంగా ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి కొన్ని వందల వేల సంవత్సరాలు ఈ నాలెడ్జ్ మనం కాపాడుకుంటూ వచ్చామండి. అందుకే మనకు తెలిసిన చాలా విషయాలు కానీ మనం నమ్మే చాలా విషయాలు కానీ ఆ విషయాలకి మన దగ్గర ఆధారాలు లేకపోవచ్చండి. కానీ ఎన్నో తరాలుగా ఈ విషయాలను మనం ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి ఇప్పటి వరకు మనం కాపాడుకుంటూ వచ్చామన్నమాట. ఉదాహరణకి మహాభారతం కానీ రామాయణం కానీ మన దగ్గర ఇప్పుడు అడిగితే ఎవిడెన్సెస్ ఏం ఉండవండి. కానీ ఆ చరిత్రను మనం కథల రూపంలో చెప్పుకుంటూ ఆధారాలను పట్టించుకోలేదండి. మనం బుద్ధుని టైం నుంచి మన విషయాలన్నీ పుస్తకాల రూపంలో పొందుపరచడం మొదలెట్టాం అనమాట. ఇక యజుర్వేద వేదంలో ఏం చెప్పబడిందంటే బలులు ఎలా ఇవ్వాలి, అలాగే దేవునికి ఎలా పూజ చేయాలన్నది ఇందులో రాయబడిందండి. యజుర్వేదంలో యజుర్ అంటే యజ్ఞ అని అర్థం. మన హిందూయిజంలో ఉన్న యజ్ఞ యాగాదులు ఎలా చేయాలి, పూజలు పురస్కారాలు ఎలా చేయాలి అన్నది ఈ యజుర్వేద వేదంలో రాయబడిందండి. ఈ 4 వేదాల్లో యజుర్వేద వేదమే మోస్ట్ పాపులర్ వేదం అండి. ఇక 3వ వేదం వచ్చి సామవేదం అండి. ఇక్కడ సామ అంటే మ్యూజిక్, సో సామవేదం అంటే మ్యూజిక్ వేదం అనమాట. ఈ సామవేదంలో 16,000 రాగాస్ అండ్ రాగినీస్ రచించబడినాయి అండి. ఈ సామవేదంలో లాస్ట్ పార్ట్ వచ్చి గంధర్వ వేదం అండి. ఇది గ్రామర్ బుక్ ఆఫ్ మ్యూజిక్ అనమాట. ఇక 4వ వేదం వచ్చి అధర్వణ వేదం అండి. ఈ అధర్వణ వేదం వచ్చి అధర్వ ఋషి అలాగే అంగీర ఋషి నుంచి రచించబడింది. ఈ అధర్వణ వేదంలో 99 రోగాలకి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, దాన్ని ఎలా క్యూర్ చేయాలని చెప్పి రాయబడిందండి. దాంతోపాటు మిస్టిక్ పార్ట్ అయిన మ్యాజిక్ కానీ స్పెల్స్ కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ ఇందులో రాయబడింది అనమాట. ఈ బ్లాక్ మ్యాజిక్ యూస్ చేసి ఏదైతే చెడు శక్తులు ఉంటాయో ఆ చెడు శక్తులు మన వరకు రాకుండా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి యూస్ చేసేవారు. తర్వాత మనం ఎక్స్టెండెడ్ టెక్స్ట్ ఆఫ్ వేదాస్ గురించి మాట్లాడుకుందామండి. అంటే ఈ వేదాస్ నుంచి వచ్చిన పుస్తకాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బ్రహ్మాన్, అరణ్య, ఉపనిషద్ అని చెప్పి 3 రకాల పుస్తకాలు ఈ వేదాస్ నుంచి రాయబడినవండి. ఈ బ్రహ్మాన్ బుక్స్ వచ్చి వేదాలకి కామెంటరీ బుక్స్ కింద రాయబడినవి అనమాట. ఇవి బేసికల్లీ వేదాల్లో ఏదైతే ప్రేయర్స్ మెన్షన్ చేశారో వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఉదాహరణకి యజుర్వేద వేదంలో శుక్ల యజుర్వేదం అలాగే కృష్ణ యజుర్వేదం అని చెప్పి 2 బ్రాహ్మణ పుస్తకాలు రాయబడినవి అనమాట. నెక్స్ట్ వచ్చి అరణ్యక బుక్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ అరణ్య అంటే ఫారెస్ట్ అని అర్థం. ఈ అరణ్యక బుక్స్ కూడా ఈ 4 వేదాలకి కామెంటరీ బుక్స్ అండి. కానీ ఈ అరణ్యక పుస్తకాల్లో తాంత్రిక విద్యల గురించి బ్లాక్ మ్యాజిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట. ఈ అరణ్యక బుక్స్ తాంత్రిక విద్యలకు చెందడం వల్ల దీన్ని వనప్రస్థ స్టేజ్లోనే నేర్పిస్తారండి. అంటే అడవుల్లోనే నేర్పిస్తారనమాట, అడవుల్లోనే ప్రాక్టీస్ చేస్తారనమాట. ఎందుకంటే మనం ఉండే నివాస యోగ్యమైన ఇళ్లలో చేస్తే దాని నుంచి వచ్చే పర్యవసానాలని భరించాల్సి ఉంటుందన్నమాట. అందుకే అందరికీ దూరంగా అడవుల్లో ఈ ప్రాక్టీసెస్ చేస్తారండి. మనం ఈ హిస్టరీ సిరీస్లో ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు హిందూయిజంలో ఆశ్రమ వ్యవస్థలో 4 స్టేజెస్ ఉంటాయి కదండి. బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ అండ్ సన్యాసి. సో 3వ స్టేజ్ అని వనప్రస్థలోనే ఈ అరణ్యక బుక్స్లో ఉన్న విషయాలను నేర్చుకోవడం కానీ ప్రాక్టీస్ కానీ చేస్తారనమాట. ఇక ఈ ఎక్స్టెండెడ్ టెక్స్ట్ ఆఫ్ వేదాస్లో 3వది ఏంటంటే ఉపనిషత్తులండి. ఉపనిషద్ అంటే ఉప అంటే దగ్గరగా, నిషద్ అంటే కూర్చోవడం అనమాట. ఎవరైతే గురువుకి దగ్గరగా కూర్చుని గురువు దగ్గర నుంచి విద్యలను నేర్చుకుంటారో, గురు శిష్య పరంపరలో పాల్గొని ఈ వేదాలను పఠిస్తారు. ఆ పఠించే విధానాన్ని, ఆ ప్రక్రియనంతా ఈ ఉపనిషత్తుల్లో రాయబడిందండి. ఈ 4 వేదాల యొక్క ఫిలాసఫీని ఉపనిషత్తుల్లో రాయబడింది అనమాట. ఈ ఉపనిషత్తుల వల్లే కొత్త కొత్త విషయాలు రావడం జరిగిందండి. స్పిరిచువాలిటీ కానీ, సోల్ గురించి కానీ, ఈ సైకిల్ ఆఫ్ రీబర్త్ గురించి కానీ, అలాగే ఈ విశ్వం ఎలా పుట్టింది అని ఇలాంటి విషయాల గురించి చర్చ జరగడానికి కారణం ఉపనిషత్తులండి. ఈ ఉపనిషత్తుల ద్వారానే మనం నివసిస్తున్న ఈ ప్రపంచం గురించి, ఈ ప్రపంచం ఎలా ఉద్భవించింది, ఆ ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడిందండి. మనకి ఫిజిక్స్ ద్వారా ఎన్నో థియరీస్ ఈ ప్రపంచం ఎలా ఆవిర్భవించింది అని చెప్పి తెలుసుకున్నా ఇప్పటికే మనం కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామండి. ఉదాహరణకి బిగ్ బ్యాంగ్ కానీ, హిగ్స్ బోసాన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కానీ, ఫ్రాన్స్ అండ్ స్విట్జర్లాండ్ మధ్యలో ఏదైతే CERN ల్యాబొరేటరీ ఉందో అక్కడ ఎప్పటికీ మనం ఈ విశ్వం యొక్క రహస్యం కోసం ప్రయోగాలు చేస్తూ ఉంటామండి. ఈ ఉపనిషత్ బుక్స్లో ఇలాంటి సైంటిఫిక్ కంటెంట్ ఉండడం వల్ల ఎక్కువ మంది ఈ పుస్తకాలని గౌరవిస్తారండి. అంతేకాకుండా మన చరిత్రలో శ్రమణ మూమెంట్ రావడానికి కారణం కూడా ఈ ఉపనిషత్తుల్లో రాయబడిన ప్రోగ్రెసివ్ థాట్స్ వల్లే జరిగిందండి. గౌతమ్ బుద్ధుడు ఈ స్పిరిచువాలిటీని బిల్డప్ చేయడం జరిగిందండి. ఈ సాల్వేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం కానీ, నిర్వాణ అన్న కాన్సెప్ట్ని తీసుకురావడం కానీ బుద్ధుడే చేశారనమాట. తర్వాత హిందూయిజంలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుని మనం మోక్ష కాన్సెప్ట్ని పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ మనం ఎపిక్స్ గురించి మాట్లాడుకుందామండి. ఈ సాంస్క్రిట్లో రాయబడిన ఎపిక్స్ గురించి మాట్లాడుకుంటే రామాయణం వచ్చి ఆదికవి వాల్మీకి రాశారండి. మనందరికీ తెలుసు రాముడి గురించి, రావణుడి గురించి. కానీ ఇక్కడ రామాయణం ఎందుకు ఇంపార్టెంట్ అన్నది మనం తెలుసుకుంటే రాముని యొక్క ఆదర్శాలండి. రామాయణంలో చెప్పబడిన రామరాజ్యం కానీ, అలాగే పురుషార్థంలో పార్ట్ అయిన ధర్మ, అర్థ, కామ, మోక్ష గురించి ఈ రామాయణం అనే ఎపిక్లో అందరికీ అర్థమయ్యేలాగా రాయబడిందండి. ఇక మహాభారతం వచ్చి వేదవ్యాస రాశారనమాట. ఈ మహాభారతంలో సబ్ పార్ట్ వచ్చే భగవద్గీత. తర్వాత ఈ సాంస్క్రిట్లో రాసిన పురాణాల గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ పురాణం అంటే పాతది తీసేసి కొత్తది పెట్టడం అని అర్థం. ప్రతి పురాణాన్ని 5 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చండి. అవి వచ్చి సర్గ, ప్రతిసర్గ, మన్వంతర, వంశానుచరిత్ర, వంశితిహాస్. ఈ సర్గాలో వచ్చి ఏదైనా ఎలా క్రియేట్ అయింది అన్నది చెప్తారండి. ప్రతి సర్గాలో వచ్చి ఈ సైకిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి.
పుట్టుక జననాల గురించి, అలాగే క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ గురించి, ఈ సైకిల్ ఏదైతే ఉందో ఈ సైకిల్ గురించి ఈ ప్రతి సర్గాలో రాయబడింది అనమాట. ఇక మన్వంతర గురించి మాట్లాడుకుంటే మను అంటే ఫస్ట్ పర్సన్ అండి. ఈ మను యొక్క లైఫ్ టైం ని ఎక్స్ప్లెయిన్ చేసేది మన్వంతర అనమాట. ఈ 4వ పార్ట్ వచ్చి వంశాను చరిత్ర అండి. ఎవరైతే ఆ టైంలో పాలించే రాజులు ఉన్నారో ఆ రాజు యొక్క వంశవృక్షం అందులో రాయబడిందండి. ఇక వంశ ఇతిహాసలో వచ్చి ఏదైతే రాజ్యాలు ఈ భూభాగాన్ని పాలించాయో వాళ్ళ యొక్క చరిత్రని ఈ వంశ ఇతిహాసలో రాయబడింది అనమాట. ఉదాహరణకి చెప్పాలంటే మన భూభాగాన్ని ఎంతో మంది పాలించారండి. ఆ పాలించిన రాజుల్లో చాలా మంది చరిత్ర, ఆ రాజులు పాలించినటువంటి రాజ్యం గురించి, ఆ టైంలో ఉన్న పరిస్థితుల గురించి ఈ వంశ ఇతిహాసం నుంచి మాత్రమే మనకి ఆధారాలు ఉన్నాయండి. ఉదాహరణకి శాతవాహనుల గురించి మాట్లాడుకుంటే మనకి పురాణాలు తప్ప వేరే చరిత్ర ఏది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ లేదండి. అదే మనం మౌర్య డైనస్టీలో చూస్తే పురాణాలతో పాటు ముద్రా రాక్షస అనే బుక్, దాంతోపాటు అశోకుడు నిర్మించిన ఎన్నో స్తూపాలు కానీ ఇన్క్రిప్షన్స్ కానీ మనకి చారిత్రక ఎవిడెన్సెస్ కింద ఉన్నాయండి. ఆ విధంగా పురాణాలు మనకి చరిత్రలో కొన్ని కనుమరుగైపోయిన విషయాల గురించి తెలియజేస్తాయండి. ఈ పురాణాలు రాయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ వేదాల్లో ఉన్న విషయాల్ని, అలాగే ఎక్స్టెండెడ్ టెక్స్ట్లో ఉన్న విషయాల్ని అన్నీ కలగలిపి చిన్న చిన్న కథల రూపంలో సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళని హిందూయిజంలో పాటించే పద్ధతుల్ని పాటించేలాగా చేయడం అండి. మనకి వేదాల్లోని మహాభారతం, రామాయణం ఉన్న విషయాల్ని పురాణాల రూపంలో, చిన్న చిన్న కథల రూపంలో సామాన్య మానవుడికి చేరవేసి వాళ్ళ హిందూ మతంలోకి తీసుకురావడమే మెయిన్ ఉద్దేశం అండి. ఈ పురాణాల్లో అన్ని ఊహాజనితమైన విషయాలు కానీ నీతి కథలు కానీ ఉంటాయండి. ఉదాహరణకి మనందరికీ తెలిసిన సత్యనారాయణ వ్రతం గురించి మాట్లాడుకుందామండి. ఈ కథలో ఏం చెప్తారంటే సావిత్రి ఒక ఇంటి ముందు నుంచి వెళ్తుంటే అక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుందని, అక్కడ ప్రసాదం ఇస్తే తినకుండా వెళ్ళిపోయిందని, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న కానీ వాళ్ళ హస్బెండ్ కానీ సౌదీ అరేబియాలో ఇరుక్కుపోయారని, వాళ్ళు అక్కడ ఓడ నుంచి రాలేదని, అది తెలుసుకుని వీడు బాధపడిన తర్వాత ఇంట్లో వ్రతం చేస్తే అక్కడ బంధించబడిన వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ అక్కడ విడిపించబడి ఇండియాకి వచ్చారని, అందుకే అందరూ ఎక్కడైతే సత్యనారాయణ వ్రతం జరుగుతుందో అక్కడ ప్రసాదాన్ని మర్చిపోకుండా తినాలని, అప్పుడే అందరికీ మంచి జరుగుతుందని, ఆ విధంగా కథలు చెప్పడం ద్వారా వేదాల్లోని మన హిందూ ధర్మంలో ఉన్న విషయాలని కథల రూపంలో అర్థమయ్యేలాగా సామాన్య ప్రజలకి చేరవేసేవారండి. ఉదాహరణకి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎలాంటి ప్రక్రియలు చేయాలి అన్నది గరుడ పురాణంలో రాయబడిందండి. దాని పరంగానే మనకి చిన్న కార్యం ఎప్పుడు చేయాలి, పెద్ద కార్యం ఎప్పుడు చేయాలి అని చెప్పి కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. మనకి 18 పురాణాలు ఉన్నాయి, అలాగే 18 ఉప పురాణాలు ఉన్నాయండి. ఈ 18 పురాణాల్లో పాపులర్ పురాణాల గురించి మాట్లాడుకోవాలంటే మత్స్య పురాణం, వాయు పురాణం, భగవత్ పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం, పద్మ పురాణం, గరుడ పురాణం. ఈ వీడియోని ముగించే ముందు ఉర్దూ భాష ఎక్కడ మొదలైంది, అలాగే మనందరికీ ఇష్టమైన బిర్యానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఫస్ట్ టైం వండారన్నది మాట్లాడుకుందామండి. ఈ ఉర్దూ అనేది పెర్షియన్ వర్డ్ అనమాట. దాని అర్థం ఏంటంటే క్యాంప్ అని అర్థం. ఈ క్యాంప్ నుంచే మనకి ఉర్దూ అనే భాష మొదలైంది, అలాగే బిర్యానీ అనే ఫుడ్ కూడా ఈ క్యాంప్ నుంచే మొదలైందండి. మనం చరిత్రలో ఢిల్లీ సల్తనేట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఢిల్లీ సల్తనేట్స్ మన ఇండియాలో పాలించే టైంలో వాళ్ళ దగ్గర ఆఫీసర్స్ వచ్చి పెర్షియన్ ఆఫీసర్స్ ఉండేవారు అనమాట. ఆ విధంగా టర్కిష్ అండ్ పెర్షియన్స్ హై లెవెల్ అఫీషియల్స్ కింద ఉండేవారండి. ఎవరైతే వాళ్ళ కింద పనిచేసే ఆర్మీ ఉంటారో, సోల్జర్స్ ఉంటారో వాళ్ళు లోకల్గా ఉన్న ఇండియన్స్ని హైర్ చేసుకునేవారు అనమాట. ఆ విధంగా ఢిల్లీ సల్తనేట్స్ టైంలో వారు ఎప్పుడైనా యుద్ధాలు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ క్యాంప్ వేసుకునేవారండి. ఆ క్యాంప్ కింద ఈ టర్కిష్ వాళ్ళు, పెర్షియన్స్ వాళ్ళు అండ్ ఇండియన్ సోల్జర్స్ ఉండేవారు అనమాట. ఈ వార్ టైమ్స్లో మార్నింగ్ టైం యుద్ధం జరిగేదండి. నైట్ టైం వచ్చి క్యాంప్స్లో ఈ ఇండియన్ సోల్జర్స్తో మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట భాష వల్ల. ఈ ఇండియన్ సోల్జర్స్ వచ్చి ఖరీబోలి లాంగ్వేజ్ మాట్లాడేవారండి. ఈ అఫీషియల్స్ వచ్చి టర్కిష్ భాష కానీ ఆర్ పెర్షియన్ భాష కానీ మాట్లాడేవారు అనమాట. ఈ హైయర్ అఫీషియల్స్ ఈ సోల్జర్స్ అయిన ఇండియన్స్తో మాట్లాడడానికి ఉపయోగించిన భాషే ఉర్దూ భాష అండి. ఇక్కడ ప్రతి ఒక్కరు వేరే వాళ్ళ భాషలో మాట్లాడడానికి ప్రయత్నించేవారండి. ఆ విధంగా ప్రయత్నించగా ఈ 3 భాషలు మిళితమే వచ్చిందే ఉర్దూ భాష అండి. ఇక బిర్యానీ గురించి మాట్లాడుకుంటే ఈ సోల్జర్స్ కి వార్ టైంలో ఎక్కువ ప్రోటీన్ కావాల్సి వచ్చేదండి. అంతేకాకుండా యుద్ధం జరిగే టైంలో వంట వండుకోవడానికి తక్కువ సమయం ఉండేదండి. అందువల్ల అన్నం కూర విడివిడిగా వండకుండా రెండూ కలిపి ఒకే గిన్నెలో వండడం జరిగిందండి. ఆ విధంగా హై ప్రోటీన్ ఉన్న బిర్యానీ అనే రెసిపీ ఈ ఢిల్లీ సల్తనట్స్ టైంలో కనుక్కున్నారండి. ఆ విధంగా ఒక క్యాంప్ నుంచి ఉర్దూ భాష అలాగే బిర్యానీ అనే రెసిపీ వచ్చాయన్నమాట. ఈ వీడియోకి మరింత అండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.